ఇది నిజంగా క్రికెట్ అభిమానులందరినీ ఉర్రూతలూగించిన సంఘటన. రిషబ్ పంత్ గురించి ఈ సంఘటన ఓ చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుంది. గాయపడినా క్రీజ్కి వచ్చాడు. రిషబ్ పంత్కి సెల్యూట్ చెప్పాల్సిందే. ఫుట్ ఫ్రాక్చర్ కారణంగా 6 వారాల విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించిన రిషబ్ పంత్ అదే భగ్నపాదంతో మళ్లీ బ్యాటింగ్కి వచ్చాడు. ఇది సాధారణమైన విషయం కాదు. ఇది నిజమైన యోధుడి లక్షణం. ప్రపంచంలో పెద్ద పెద్ద క్రికెట్ వెబ్సైట్లు ఆయన ఈ టెస్ట్ సిరీస్ మిగతా భాగానికి అందుబాటులో ఉండబోవచ్చని వార్తలు రాశాయి. కానీ 2వ రోజు టెస్ట్లో అనూహ్యంగా రిషబ్ మళ్లీ క్రీజ్లో అడుగుపెట్టాడు. స్కోరు ఎంత చేసినా ముఖ్యం కాదు. ఈ నిర్ణయం, ఈ ధైర్యం కోట్లాది మంది అభిమానులను స్ఫూర్తితో నింపుతుంది. రిషబ్ పంత్ గాయాలతో పోరాడుతూ మళ్లీ బ్యాటింగ్కి వచ్చిన ఈ ఘట్టం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలవనుంది. సెల్యూట్ యోధా! నీకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు చాలవు. ఈ తరహా సంఘటనలు క్రికెట్ని ఒక ఆట కంటే మించిన అనుభూతిగా మలుస్తాయి.